ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా ఇది మనందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సమస్యే. అవును. ఖచ్చితంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. అదే ఓవర్ థింకింగ్. అంటే అతిగా ఆలోచించడం. దీని గురించి మన దగ్గరున్న రీసెర్చ్ ఆర్టికల్స్ని బేస్ చేసుకుని ఈ ఓవర్ థింకింగ్ సుడిగుండం నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు నాకు కూడా చాలా విషయాలు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. నిజమే. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. ఎప్పుడైనా శుక్రవారం సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చి ఏదైనా మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని యాప్ ఓపెన్ చేస్తాం గదా. అవును. ముందొక హోటల్ చూస్తాం. అందులో బిర్యానీ బాగుంటుందేమో అనుకుంటాం. వెంటనే మనసు మారిపోయి నిన్ననే కదా బిర్యానీ తిన్నాం, చైనీస్ ట్రై చేద్దాం అని ఇంకో రెస్టారెంట్కి వెళ్తాం. కరెక్ట్. అక్కడ రేటింగ్స్ చూస్తాం. యా, రేటింగ్స్ చూస్తాం, రివ్యూలు చదువుతాం. వీడు డెలివరీ లేట్ చేస్తాడేమో, లేక టేస్ట్ బాగోకపోతే డబ్బులు దండగ కదా అని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించి ఒక అరగంట తర్వాత ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అవును. అప్పుడు విసుగొచ్చి ఇంట్లో ఉన్న పాత బ్రెడ్ ముక్కో లేక చల్లారిపోయిన అన్నమో తినేసి పడుకుంటాం. ఇది చాలామందికి జరిగేదే. అదే కదా. వినడానికి ఇదొక సరదా ఉదాహరణలా అనిపించినా బేసిక్గా దీని వెనుక ఒక పెద్ద సమస్య ఉంది. అతిగా ఆలోచించడం అనేది మనల్ని ఎక్కడికక్కడే కట్టేస్తుంది. మీరు చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ ఉదాహరణ పర్ఫెక్ట్గా సరిపోతుందిక్కడ. ఎందుకంటే అక్కడ మనం ఏమనుకుంటామంటే నేను అన్ని ఆప్షన్స్ చూసి బెస్ట్ డెసిషన్ తీసుకుంటున్నాను అని. కాని మనం చేస్తుంది అది కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఈరోజు మనం విశ్లేషిస్తున్న పరిశోధనల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపడింది. మనం ఒక సమస్య గురించి గంటల తరబడి ఆలోచిస్తున్నప్పుడు మెదడులో ఏదో పెద్ద పరిష్కారాన్ని వెతుకుతున్నామని ఒక భ్రమ కల్పించుకుంటాం. ఓహో, అంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామని ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. కానీ మనం చేస్తున్నది సమస్యను పరిష్కరించడం కాదు, జరగని దాని గురించి ముందుగానే ఊహించుకొని బాధపడటం. అవును. దీన్నే సైకాలజీలో సఫరింగ్ ఇన్ అడ్వాన్స్ అంటారు. అంటే ఒక సమస్య ఇంకా రాలేదు, అసలు భవిష్యత్లో అది వస్తుందో రాదో కూడా ఎవ్వరికీ తెలీదు. కాని ఒకవేళ అది వస్తే ఎంత నష్టం జరుగుతుందో, మనం ఎంత ఏడవాల్సొస్తుందో ఊహించుకుని ఆ బాధని ఇప్పుడే అనుభవించడం, ఇది మనమే వేసుకునే శిక్ష. సఫరింగ్ ఇన్ అడ్వాన్స్ ఇది చాలా బలమైన పదం. ఎందుకంటే మనం నిజంగానే నిత్యం అలా చేస్తుంటాం. ఇప్పుడు ఆఫీస్లో బాస్కి ఒక ఈమెయిల్ పంపిస్తాం. ఆయన నుండి రిప్లై రాకపోతే వెంటనే లూప్ మొదలవుతుంది. నేను పంపిన మెయిల్లో తప్పులున్నాయా, ఆయన నాపై కోపంగా ఉన్నారా, నా జాబ్ పోతుందా అని ఒక పెద్ద సినిమా ఊహించేసుకుంటాం. తీరా చూస్తే ఆయన మీటింగ్లో ఉండి రిప్లై ఇవ్వలేకపోయుంటారు. అవును, అది వాస్తవం. మనం మాత్రం ఊహల్లో బ్రతికేస్తాం. అయితే ఇక్కడే నాకో చిన్న సందేహం ఉంది. దీన్ని నేను కొంచెం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. అడగండి. అసలు ముందుగానే ఆలోచించడం అంటేనే ప్లానింగ్ కదా. ఒక బాధ్యతగల మనిషిగా రేపేం జరుగుతుందో ఊహించి దానికి సిద్ధంగా ఉండాలి కదా. నేనసలు భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే నా కెరీర్ అన్నీ గాలికి వదిలేసినట్లు అవుతుంది కదా. కరెక్ట్. మరి ఈ ప్లానింగ్కి, మీరు చెబుతున్న ఈ ఓవర్ థింకింగ్కి మధ్య ఉన్న అసలు గీత ఏంటి? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గుర్తించకపోవడం వల్లే చాలామంది ఓవర్ థింకింగ్ను మంచి అలవాటుగా భ్రమపడతారు. అంటే డిఫరెన్స్ ఏంటి? దీనికి సమాధానం చాలా సింపుల్. ప్లానింగ్ లేదా ఆరోగ్యకరమైన ఆలోచన అనేది ఎప్పుడూ కూడా యాక్షన్ వైపు, అంటే ఆచరణ వైపు దారితీస్తుంది. యాక్షన్ వైపు. అవును. రేపు వర్షం పడుతుందేమో అన్నది ఆలోచన. దానికి ప్లానింగ్ ఏంటే? గొడుగు తీసుకెళ్లడం. అక్కడ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది, పని పూర్తయింది. ఓకే, ప్రాబ్లం సాల్వ్డ్. కానీ ఓవర్ థింకింగ్ అలా ఉండదు. గొడుగు తీసుకెళ్తే పక్కవాళ్లు ఏమనుకుంటారు, ఒకవేళ గొడుగు విరిగిపోతే ఎలా, రోడ్డు మీద కార్లు నాపై బురద చల్లితే ఎలా అని ఏమాత్రం సంబంధం లేని విషయాలను ఆలోచిస్తుంది. అంటే మన చేతుల్లో లేని విషయాలను కూడా కంట్రోల్ చేయాలని చూస్తుందా? ఎగ్జాక్ట్లీ. మన పరిశోధనల సారాంశం కూడా ఇదే చెబుతోంది. మనం అతిగా ఆలోచించడానికి కారణం మన జీవితంలో సమస్యలెక్కువగా ఉండటం ఎంతమాత్రమూ కాదు. మరి ఏంటి కారణం? దానికసలు కారణం నియంత్రణ అనే భ్రమ, ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అంటారు దీన్ని. మన మెదడు ఎప్పుడూ భద్రతను కోరుకుంటోంది, ప్రతిదీ తన కంట్రోల్లో ఉండాలనుకుంటోంది. కరెక్ట్. నేను ఈ నిర్ణయం తీసుకుంటే వాళ్లేమనుకుంటారు, లేదా నా భవిష్యత్తు 100% సేఫ్గా ఎలా ఉండాలి అన్న అసాధ్యమైన కోరికల నుండి పుట్టుకొచ్చేదే ఈ ఓవర్ థింకింగ్. ఓహో, అంటే మన చేతుల్లో లేని దానిని గుప్పెట్లో పట్టుకోవాలనే వ్యర్థ ప్రయత్నం అన్నమాట. మనం ఎంత గట్టిగా ఆలోచిస్తే ఆ పరిస్థితులు మనకు అంతగా అనుకూలంగా మారుతాయనే ఒక అపోహ. అవును, అదొక పెద్ద అపోహ.
ఇది అచ్చం మనం భయంతో సృష్టించుకునే ఒక లూప్లాగా అనిపిస్తోంది. వాస్తవానికి అక్కడ సమస్య ఉండదు. కేవలం సమస్య వస్తుందేమో అన్న భయం మాత్రమే ఆ లూప్ను నడుపుతోంది. ఖచ్చితంగా. ఇది మెదడులో ఏర్పడే ఒక లూప్ మాత్రమే. రియాలిటీకి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. మనం ఎంత శక్తిని ఖర్చు చేసినా ఆ లూప్ లోపలే గుండ్రంగా తిరుగుతుంటాం. ముందుకు వెళ్ళలేమంటారా? ఒక్క అడుగు కూడా వాస్తవ ప్రపంచంలో ముందుకు వెయ్యం. సరే, ఇదొక లూప్ అని మనకు ఇప్పుడు స్పష్టంగా అర్థమయింది. మన మెదడు తన్ను తాను రక్షించుకునే క్రమంలో మనల్నే ఉచ్చులో పడేస్తోంది. మరి ఆ వలయాన్ని ఎలా బద్దలు కొట్టాలి? ఓవర్ థింకింగ్ని మనకు మనం ఆపుకోగలమా? ఎందుకంటే ఇక ఆలోచించడం ఆపేద్దాం అని నేను అనుకున్న ప్రతిసారీ నా మెదడు రెట్టింపు వేగంతో ఆలోచించడం మొదలుపెడుతోంది. నిజమే. ఇది అందరికీ జరిగేదే. దీనికి సంబంధించి మన రిసోర్సెస్ ఏమైనా పరిష్కారాన్ని సూచిస్తున్నాయా? ఖచ్చితంగా చెబుతున్నాయి. మరియు అది చాలా శక్తివంతమైన మార్గం కూడా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి రూల్, అతిగా ఆలోచించే సమస్యను మరో ఆలోచనతో పరిష్కరించలేము. అంటే ఆలోచించకూడదు అని ఆలోచించటం కూడా తప్పేనా? అవును. నేను ఆలోచించకూడదు అని ఆలోచించటం కూడా ఓవర్ థింకింగ్ కిందకే వస్తుంది. మనకు కావాల్సింది కేవలం ఆచరణ, అంటే యాక్షన్. ఎప్పుడైతే మన మెదడు ఈ ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోయిందని మనం గమనిస్తామో వెంటనే ఆ క్షణంలో మనకు మనం ఇలా చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? ఇది అతిగా ఆలోచించడం. ఇది వాస్తవం కాదు, కేవలం నా మెదడు సృష్టిస్తున్న ఒక వలయమని. ఈ అంగీకారం మనల్ని కొద్దిగా బయటకు తీసుకొస్తుంది. ఓకే, ముందు యాక్సెప్ట్ చెయ్యాలి, ఆ తర్వాత ఆ వెంటనే మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. నేను ఇప్పుడు ఈ క్షణంలో తీసుకోగల ఒక చిన్న చర్య ఏమిటి అని. ఒక చిన్న చర్య? అవును. పెద్ద పెద్ద పరిష్కారాలు కాదు, అత్యంత చిన్న అడుగు. ఆ ప్రశ్న అడగగానే 5, 4, 3, 2, 1 అని వెనక్కి లెక్కబెట్టి 0 రాకముందే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పని మొదలుపెట్టాలి. ఓ 5, 4, 3, 2, 1. యా, దీనినే ది 5 సెకండ్ రూల్ అని అంటారు. ఉదాహరణకు, ఎవరికైనా ఒక ముఖ్యమైన మెసేజ్ పంపాలా? 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేసి సెండ్ బటన్ నొక్కేయాలి. మీటింగ్లో మాట్లాడాలంటే కూడా అంతేనా? అంతే. మీటింగ్లో మీ అభిప్రాయం చెప్పాలా? 5, 4, 3, 2, 1 లెక్కపెట్టి మాట్లాడటం మొదలుపెట్టాలి. ఒక్క నిమిషం, ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. అంటే ఇది చూస్తుంటే నాకు ఒక కొత్త పోలిక గుర్తుకొస్తుంది. చెప్పండి. మన ఫోన్ ఒక్కోసారి పూర్తిగా హ్యాంగ్ అయిపోయి స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయి ఏ బటన్ పనిచేయనప్పుడు మనం పవర్ బటన్ను గట్టిగా నొక్కిపెట్టి ఫోర్స్ రీస్టార్ట్ చేస్తాం కదా. అచ్చం అలానే ఉంది ఇది. అద్భుతమైన పోలిక. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. కానీ నాకో డౌట్. కేవలం 5, 4, 3 అని వెనక్కి లెక్కపెట్టి ఒక చిన్న అడుగు వేయడమనేది అంత బలంగా ఆ లూప్ని ఎలా బద్దలు కొడుతుంది? ఆ చిన్న అంకెలు అంత మ్యాజిక్ ఎలా చేస్తాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇది ఏదో మోటివేషన్ కోసం చెప్పే ట్రిక్ కాదు. దీని వెనక బలమైన న్యూరో సైన్స్ ఉంది. ఓ, సైన్స్ ఉందా దీని వెనక? అవును. మన మెదడు అతిగా ఆలోచిస్తున్నప్పుడు డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే భాగం అత్యంత చురుకుగా ఉంటుంది. అంటే డిఎంఎన్ అంటారు అదేనా? కరెక్ట్. ఈ భాగమే మనల్ని పగటి కళ్ళు కనడానికి, గతం గురించి బాధపడటానికి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందటానికి కారణం. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే ఈ నెట్వర్క్ ఫుల్ స్పీడ్లో రన్ అవుతోందని అర్థం. ఓకే, ఆన్లో ఉందన్నమాట. కానీ మీరు ఎప్పుడైతే 5, 4, 3 అని వెనక్కి లెక్కపెట్టడం మొదలు పెడతారో అక్కడొక మార్పు వస్తుంది. 1, 2, 3 అని ముందుకు లెక్కపెట్టడం చాలా అలవాటైన పని కాబట్టి దానికి ఏకాగ్రత అవసరం లేదు. అవును, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ వెనక్కి లెక్కపెట్టడానికి కొద్దిగా ఫోకస్ అవసరమవుతుంది. ఈ చిన్న పని వల్ల మెదడులోని ఫోకస్ అనేది ఆందోళనను సృష్టించే డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ నుండి నిర్ణయాలు తీసుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వైపు మళ్లుతుంది. వావ్! అంటే మనం వాచ్యంగా బ్రెయిన్లో కరెంట్ ప్రవహించే దారిని మారుస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీరు గమనిస్తే మనం ఒకేసారి 2 పనులు చెయ్యలేము. అటు ఆందోళన పడుతూ ఇటు పూర్తి ఏకాగ్రతతో వెనక్కి లెక్కపెట్టి పని చేయలేం. కరెక్టే. మెదడుకది కుదరదు కదా. అవును. ఆచరణ మాత్రమే అతిగా ఆలోచించడాన్ని తక్షణం నిలిపివేస్తుంది. మీరు వేసే ఆ చిన్న అడుగు మిమ్మల్ని వాస్తవ ప్రపంచంలో పడేస్తుంది. సూపర్! అంటే నేను 5 సెకండ్లలో నా మెదడును ఫోర్స్ రీస్టార్ట్ చేస్తున్నాను. డిఫాల్ట్ మోడ్ నుండి యాక్షన్ మోడ్లోకి గేర్ మారుస్తున్నాను. యా, సరే, నేను 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేశాననుకుందాం. యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యాను. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు వస్తుంది సార్. ఏంటది?
నాకిక్కడ 2 ఆప్షన్లున్నాయనుకుందాం. అందులో ఏది సరైనదో నాకు తెలీదు. ఈ నిర్ణయం తీసుకుంటే నష్టపోతానేమో అన్న భయంతోనే కదా నేను మళ్ళీ ఆగిపోతాను. డెసిషన్ మేకింగ్ దగ్గర నిర్ణయాల్లో ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది కదా. అవును. అలాంటప్పుడు 2 దారుల మధ్య నిలబడి ఉన్నప్పుడు ఈ కౌంటౌన్ రూల్ ఎలా పనిచేస్తుంది? ఏ దారిలో నడవాలో తెలియనప్పుడు యాక్షన్ ఎలా తీసుకుంటాం? ఇక్కడే మీరు ఇంకో ముఖ్యమైన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మనల్ని ఆపేస్తున్న రెండవ పెద్ద భ్రమపేరు పరిపూర్ణమైన ఎంపిక, అంటే ద ఇల్యూజన్ ఆఫ్ పర్ఫెక్ట్ చాయిస్. ఇల్యూజన్ ఆఫ్ పర్ఫెక్ట్ చాయిస్ అంటే బెస్ట్ ఆప్షన్ అనేది లేదా? మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు 100% ఆ నిర్ణయం కరెక్ట్ అని తెలిస్తేనే అడుగు ముందుకు వేయాలని ఎదురుచూస్తుంటాం. కాని మన రీసెర్చ్ చాలా స్పష్టంగా చెప్తోంది, అసలు పర్ఫెక్ట్ ఎంపిక అనేది ఈ ప్రపంచంలోనే లేదు. అంటే గ్యారంటీ ఎక్కడా లేదు? లేదు. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోవడంలో ఇరుక్కుపోతే మళ్ళీ ఆ వలయంలో పడిపోకుండా ఉండటానికి ఒక టైం లిమిట్ విధించుకోవాలి. కేవలం 10 నిమిషాలు గడువు పెట్టుకోవాలి. 10 నిమిషాలా? పెద్ద పెద్ద నిర్ణయాలకు కూడానా? అవును. ఆ 10 నిమిషాల్లో లాభాలు, నష్టాలు బేరీజు వేసుకుని అప్పటికున్న సమాచారంతో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే స్పష్టత అనేది పని ప్రారంభించిన తర్వాతే వస్తుంది కానీ అంతకంటే ముందు రాదు. ఇది వినడానికి కొంచెం భయంగా అనిపిస్తోంది. స్పష్టత లేకుండానే అడుగు వేసేయాలా? అవును. అంటే ఇదెలా ఉందంటే, మనం ఇంట్లో నుండి కారు తీసుకుని బయలుదేరేటప్పుడు నా ఆఫీస్ వరకు ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పచ్చ రంగులోకి మారాలి, అప్పుడే నేను కారు స్టార్ట్ చేస్తాను అనడం ఎంత మూర్ఖత్వమో, అన్నీ తెలిసాకే అడుగు వేస్తాను అనుకోవడం కూడా అంతే కదా. చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు చెప్పిన కారు ఉదాహరణే తీసుకుందాం. కారు ఒకే చోట పార్క్ చేసి ఉన్నప్పుడు మీరు స్టీరింగ్ ఎంత తిప్పినా కారు దిశ మారదు కదా. అవును, కదలదు కదా. కారు కదులుతున్నప్పుడు మాత్రమే మనం దాన్ని సరైన దారిలో నడపగలం. నిర్ణయాలు కూడా అంతే. పని మొదలుపెట్టిన తర్వాత మనం వేసే ప్రతి అడుగు వాస్తవ ప్రపంచం నుండి మనకొక కొత్త ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఓకే, యాక్షన్ తీసుకున్నాక ఫీడ్బ్యాక్ వస్తుంది. మీరొక నిర్ణయం తీసుకుంటారు, అది తప్పు అని మీకెప్పుడు తెలుస్తుంది? ఆచరణలో పెట్టినప్పుడే కదా. అప్పుడు మీరు వెంటనే దాన్ని సరిదిద్దుకొని మరో దారిలో వెళ్లే అవకాశముంటుంది. అదే, కదలకుండా ఉంటే తప్పు కూడా తెలీదు. అవును. పర్ఫెక్ట్ నిర్ణయం కోసం వెతుకుతూ ఉంటే మీరు ఎప్పటికీ ఆ పార్క్ చేసిన కారులోనే ఉంటారు. తప్పు చేస్తామేమో అన్న భయం కంటే అసలు ఏ పని చేయకుండా జీవితాన్ని వృధా చేస్తున్నామన్న భయం మనకుండాలి. కరెక్ట్. స్పష్టత కోసం ఎదురుచూడటమనేది కూడా మన మెదడు ఆడే ఒక డ్రామా. అతిగా ఆలోచించడానికి మరో ముసుగు మాత్రమే. అబ్బా, పార్క్ చేసిన కారుకు స్టీరింగ్ తిప్పలేం, ఇది నా మైండ్లో ముద్రించుకుపోయింది. కరెక్ట్. ఆగిపోతే ప్రయాణం మొదలవదు. అవును. సరే, ఇదంతా లాజికల్గా బాగానే ఉంది. మనం ఓవర్ థింకింగ్ వలయాన్ని గుర్తించాం, కౌంట్డౌన్ రూల్ నేర్చుకున్నాం, 10 నిమిషాల డెడ్లైన్ కూడా పెట్టుకున్నాం. కానీ నాకొక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉందిక్కడ. చెప్పండి. నేనిదంతా పాటిద్దామనుకునే లోపే నాలో ఆందోళన భౌతికంగా మొదలైపోతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస సరిగ్గా ఆడదు, కడుపులో ఏదో తెలియని భయం. ఇది ఫిజికల్ యాంగ్జైటీ. అవును. ఒక్కోసారి మన మెదడు ఎంత మొండిదంటే ఈ 10 నిమిషాల గడువు పెట్టుకున్నా కూడా అది ఆందోళనను ఆపదు, నన్ను కూచున్న చోట నుండి కదలనివ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి? లాజిక్ పని చెయ్యనప్పుడు ఏం చేయాలి? ఇక్కడే మనం చాలామంది మిస్ అయ్యే ఒక ముఖ్యమైన కోణాన్ని చర్చించాలి. అదే మైండ్ బాడీ డిస్కనెక్ట్. మైండ్ బాడీ డిస్కనెక్ట్. అవును. అతిగా ఆలోచించడం అనేది కేవలం మెదడుకు సంబంధించిన సమస్య కాదు, అది శరీరానికి కూడా సంబంధించింది. మీ మెదడు ఆలోచించడం ఆపనప్పుడు మీరు చేయాల్సింది ఆ ఆలోచనలతో లోపల యుద్ధం చేయడం కాదు. మరేం చేయాలి? మెదడు నుండి మీ దృష్టిని బయటకు తీసుకువచ్చి మీ శరీరాన్ని కదిలించాలి. మీరు కూర్చున్న వాతావరణాన్ని మార్చాలి. అంటే లేచి తిరగాల? అవును. ఆందోళనతో కూర్చుని ఉంటే వెంటనే లేచి నడవండి, చల్లటి నీళ్లు త్రాగండి, స్ట్రెచ్ చేయండి, లేదా ఇంటి బయటికి వెళ్లి గాలి పీల్చుకోండి. మీ శరీరం భౌతికంగా కదులుతున్నప్పుడు మీ మెదడులోని ఆలోచనల వేగం ఆటోమేటిక్గా నెమ్మదిస్తుందని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. ఇది వినడానికి కొంచెం పజిల్లా ఉందే. సమస్య మెదడులో ఉంటే పరిష్కారం శరీరాన్ని కదిలించడంలో ఎలా దొరుకుతుంది? నేనిందాక వాడిన కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్లో వైరస్ వస్తే హార్డ్వేర్ని ఊపితే ఎలా పోతుంది? మంచి ప్రశ్న. మనం శరీరానికి మరియు మనస్సుకు మధ్య ఉన్న బంధాన్ని చాలా తక్కువ అంచనా వేస్తాము. అవును, జనరల్గా మనం దాన్ని పట్టించుకోం. మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మన మెదడు ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోంది అని నమ్ముతుంది.
దానికి ప్రతిస్పందనగా మన శరీరంలోకి అడ్రినలిన్, కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఓకే. అప్పుడు మీరు గమనిస్తే మీ శరీరం బిగుసుకుపోతుంది, కండరాలు టైట్ అవుతాయి. మీరు ఒకే చోట కదలకుండా అలా కూర్చున్నప్పుడు మెదడుకు మీ చుట్టుపక్కల వాతావరణం ఉండి కొత్త సమాచారం ఏమీ వెళ్ళదు. అంటే కదలకుండా ఉంటే ఇంకా ఎక్కువ భయపడుతుంది. అవును, దాంతో అది ఇంకా ఎక్కువగా భయపడుతుంది. ఆ హార్మోన్లు అలాగే ఉండిపోతాయి. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారు దీన్ని. మరి కదిలినప్పుడేం జరుగుతోంది? మీరు ఎప్పుడైతే కుర్చీలుంచి లేచి నడుస్తారో అప్పుడు మీ ఇంద్రియాలు చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించడం ప్రారంభిస్తాయి. చల్లటి గాలి తగలడం, మీరు నడిచేటప్పుడు అడుగుల చప్పుడు, ఇవన్నీ మీ మెదడుకు ఒక సిగ్నల్ పంపిస్తాయి. ఏమని సిగ్నల్ వెళ్తుంది? ఇక్కడ ఏ ప్రాణాపాయం లేదు, మనం భద్రంగానే ఉన్నాం, ఇది కేవలం ఒక గది మాత్రమే అని. ఈ భౌతిక కదలిక అనేది ఆ హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ లూప్ను బ్రేక్ చేస్తుంది. వావ్! అందుకే ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నప్పుడు దాన్ని ఆపాలని ఆలోచించడం ఆపేసి ముందు బాడీని కదిలించాలి. ఎంత అద్భుతమైన విశ్లేషణ! అంటే మన శరీరాన్ని కదిలించడం ద్వారా ఆ ఒత్తిడికి మనం ఒక ఎగ్జిట్ రూట్ ఇస్తున్నామన్నమాట. వావ్! ఇదొక పూర్తిస్థాయి మాన్యువల్లాగా అనిపిస్తోంది. అవును, ఇవి చాలా ప్రాక్టికల్ స్టెప్స్. సరే, ఇప్పుడు మనం ఈ డీప్ డైవ్ ముగింపుకొచ్చేశాం. ఈ మొత్తం చర్చను ఒక్కసారి సారాంశంగా చూసుకుంటే ఈరోజు మనం నేర్చుకున్నది ఒకటే. అతిగా ఆలోచించడం అనేది ఒక వ్యాధి అయితే దానికి ఏకైక మందు ఆచరణ, అంటే యాక్షన్. ఖచ్చితంగా. మనం కంట్రోల్ చేయలేని విషయాల గురించి భయపడటం ఆపేసి నేనిప్పుడు ఈ క్షణంలో తీసుకోగల చిన్న చర్య ఏమిటి అన్నదానిపై దృష్టి పెట్టాలి. మెదడు లూప్లో పడినప్పుడు 5 సెకండ్స్ రూల్ పాటించాలి. అవును, 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేసి అడుగు వెయ్యాలి. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్ చాయిస్ వస్తుందని ఎదురుచూస్తూ కూర్చోకూడదు. నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేసిన తర్వాతే మనకు నిజమైన స్పష్టత వస్తుందని, ఆ పార్క్ చేసిన కారుకు స్టీరింగ్ తిప్పలేమని గుర్తుంచుకోవాలి. అంతే. ఒకవేళ మెదడు వినకపోతే శరీరాన్ని కదిలించి ఆ వలయాన్ని బ్రేక్ చేయాలి. భవిష్యత్తు గురించి భయపడుతూ వాస్తవంలో బ్రతకడం మర్చిపోకూడదు. అవును, చర్య మాత్రమే మనల్ని ఆ ఊహాలోకపు భయాల నుండి బయటకు తెస్తుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ మాటలు వింటున్న మీ అందరి కోసం ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. స్పష్టత అనేది ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాతే వస్తుందని మనమిప్పుడు తెలుసుకున్నాం కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఏదో తప్పు జరుగుతుందన్న భయంతో, అన్నీ 100% పక్కాగా తెలిసాకే పని మొదలుపెట్టాలన్న పట్టుదల వల్ల మనం ఎన్ని అవకాశాలు కోల్పోయి ఉంటాం? నిజమే, చాలా కోల్పోయి ఉంటాం. ఎన్ని మధురమైన బంధాలను, ఎన్ని గొప్ప ప్రయాణాలను కేవలం ఆలోచనలకే పరిమితం చేసి ఆచరణలో పెట్టకుండా వదిలేసుంటాం. ఆలోచించండి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మీకు తెలియకుండానే మీ మెదడు ఓవర్ థింకింగ్ మొదలు పెడితే ఒకే చోట నిలబడి ఆలోచించడం ఆపండి. 5 సెకండ్లు వెనక్కి లెక్క పెట్టండి. ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. మరొక ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆలోచించడం కాదు, ఆచరించడం నేర్చుకుందాం.